హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మనకి ఆర్పిఎఫ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దానికి సంబంధించి మనకి జిఎస్ సిరీస్ మనం స్టార్ట్ చేసాం కదమ్మా. సో అప్ టు మనకి 6 or 5 క్లాసెస్ వరకు అయినాయి. సో వేరియస్ షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుందాం జనరల్ అవేర్నెస్కి సంబంధించి. సో నెక్స్ట్ నేను యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా సపరేట్ వీడియోస్ చేస్తామా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి. ఫస్ట్ జనరల్ అవేర్నెస్ మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి, సో జనరల్ అవేర్నెస్ త్వరగా కంప్లీట్ చేసుకుని తర్వాత మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్లాసెస్కి వెళ్దాం, ఓకేనా. సో మనం ఆ, ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో నేను ఇందులో మనకి సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్ చెప్తాను. సో పక్కన ఏం కాన్సెప్ట్ ఏంటో మరి మీరు రాసుకోండి, ఓకేనా. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రొడక్ట్ అండ్ సమ్ ఆఫ్ ద సిరీస్ అన్నమాట. సో ప్రొడక్ట్ నెంబర్స్ అన్నమాట. సో సమ్ అడుగుతాడు, ప్రొడక్ట్ అడుగుతాడు అండ్ డిఫరెన్స్ అడుగుతాడు అనమాట, ఓకేనా. నెక్స్ట్ యా వార్లీ పెయింటింగ్. సో వార్లీ పెయింటింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మనకి మహారాష్ట్ర అనమాట. సో వేరియస్ షిఫ్ట్లో మనకి రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి మా, ఓకేనా, చెక్ చేసుకోండి. నెక్స్ట్ యా ఫస్ట్ ఉమెన్ ఆస్ట్రోనాట్ మనకి ఎవరు అంటే కల్పనా చావ్లా, ఓకేనా. నెక్స్ట్ సో మనకి బ్లడ్ ప్యూరిఫై చేసేది ఏంటిది, బాడీలో కిడ్నీ కదా. సో బయాలజీ రిలేటెడ్ మా, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రిలేటెడ్ సిఐ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సంటేజెస్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సో మనకి నెంబర్ సిరీస్ మా, సో నెంబర్ సిరీస్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి డిఫరెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మా, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి డైస్ ప్రాబ్లమ్స్ అనమాట. సో డైస్ ప్రాబ్లమ్స్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే యా కోడింగ్ డీకోడింగ్ మా, సో కోడింగ్ డీకోడింగ్, ఓకేనా. సో కోడింగ్ డీకోడింగ్లో నెంబర్ డీకోడింగ్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ మా, ఓకేనా. సో ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ యా సో మనకి చూసుకుంటే బ్లడ్ అండ్ రిలేషన్స్ మా. సో ఓకేనా, బ్లడ్ అండ్ రిలేషన్స్ అనేది టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇది మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ టైప్ అనమాట, ఓకేనా. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ టైపు అది మనకి ఎలా ఇస్తాడు అంటే పారాగ్రాఫ్లో లాగా ఇస్తాడనమాట, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిగర్ సిరీస్ మా, పజిల్ ఇస్తాడనమాట. పజిల్లో మనం కనుక్కోవాలి, ఓకే. సో ఇవన్నీ నేను సపరేట్గా చేస్తాను మా, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి నెంబర్ పేర్స్ అనమాట, ఓకే. నెక్స్ట్ హూ ఇస్ ద ప్రెసెంట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, స్పీకర్ ఎవరు, సుమిత్రా మహాజన్, ఓకే. ప్రెజెంట్ సుప్రీం లోక్సభ స్పీకర్ అనమాట, ఓకేనా. సో ప్రెజెంట్ అంటేనే మనకు కరెంట్ అఫైర్స్ గుర్తు రావాలి. సో కరెంట్ అఫైర్స్లో మనకి అపాయింట్మెంట్స్, అవార్డ్స్, సో ఇవన్నీ చూసుకోండి. సో మనకి ప్రెజెంట్ అక్టోబర్ నుంచి ప్రెజెంట్ ఇప్పటి వరకు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా చెక్ చేసుకోండి, ఓకేనామా. సో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు మనకి నియమిస్తారు అంటే ప్రెసిడెంటే కదా. సో ఎవరినైనా మనకి ప్రెసిడెంటే నియమిస్తారు, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్ ఆర్ టర్మ్స్ బంకర్ అండ్ చక్కర్. సో బంకర్ అండ్ చక్కర్ గేమ్స్ అనేవి దేనికి సంబంధించినవి అంటే పోలోకి సంబంధించినవి, ఓకేనమ్మా. మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా నేను వీడియో చేశాను, సో వీడియో చూడండి, ఓకేనా. సో నేను అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ వరకే చేస్తాను మా. సో మోస్ట్ రిపీటెడ్ అయిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రిపీటెడ్ అయిన వరకే నేను చేస్తాను, ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి యావరేజెస్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి జామెట్రీ రిలేటెడ్ ఆర్ మెన్సరేషన్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ మనకి ఫిగర్ సిరీస్, ఓకేనా. సో ఫిగర్ పేపర్ కటింగ్ అనమాట. నెక్స్ట్ మనకి ఆడ్ వన్ అవుట్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే చిలికా లేక్. సో చిలికా లేక్ అనేది బ్రాకిష్ వాటర్ అని చెప్తాము అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాకిష్ వాటర్ అంటాము. సో సెలైన్ వాటర్ అని ఏ లేక్ని అంటామో నాకు కమెంట్ చేయండి, ఓకేనా. సో మనకి చిలికా లేక్ బ్రాకిష్ వాటర్ అంటాము. ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిషా, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఆడ్ పేర్స్ మా. సో మనకి ఆడ్ పేర్స్ ఎలా కనుక్కుంటాము అంటే సో క్యూబ్స్ కానీ స్క్వేర్స్ కానీ సో ఇలా మనము ఈ నెంబర్స్ని స్క్వేర్స్ చేయాలి, ఆర్ స్క్వేర్స్ చేసి ఈ నెంబర్ వస్తుంది అనమాట. కంపేర్ చేసుకుంటాం నెంబర్స్ని, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి వర్డ్ వర్డ్ అనాలజీ ఆర్ వర్డ్ సిరీస్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ బై లోవర్ హౌస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. సో మనకి లోయర్ హౌస్ ఇండియన్ పార్లమెంట్లో లోయర్ హౌస్ అని ఏమంటాము అంటే లోక్సభ అంటాము, అప్పర్ హౌస్ని మనం రాజ్యసభ అంటాము, ఓకేనా. బేసిక్ క్వశ్చన్ ఇది, ఓకే. సో ఇక్కడ మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కనుక్కోవాలంటారు, ఓకే. సో
మనకి దీనికి ఫార్ములా n/n+1/2. సో ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఓకేనామా? సో n+1/2 అని, సో n/2 అని, సో n/2 + 1 అని, సో ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఇలా ఈజీ వేలో మనకి ట్రయాంగిల్స్ని కనుక్కోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పీడ్ అమ్మ. స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇస్తాడు. సో బేసిక్ లెవెల్ S=d/t ఈ ఫార్ములా యూజ్ చేసి మనము కనుక్కోవచ్చు. ఓకేనా? సో విచ్ స్పోర్ట్స్ మ్యాన్ ఈజ్ నోన్ యాజ్ విజార్డ్ ఆఫ్ హాకీ. సో విజార్డ్ ఆఫ్ హాకీ అని ఎవరిని అంటారు? ఏ స్పోర్ట్స్ మ్యాన్ అంటాము అంటే ధ్యాన్ చంద్. ఈయన కోసం ఒక సపరేట్ డే కూడా మనము సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి డిఐమా. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మాక్సిమం మనకి యావరేజెస్ రిలేటెడ్ ఇస్తాడు ఆర్ పర్సంటేజెస్ రిలేటెడ్ ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆపరేషన్ మా బాడ్మల్స్ రూల్ ప్రకారం. సో బాడ్మల్స్ రూల్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇద్దుకి డ్యామ్. సో ఇద్దుకి డ్యామ్ ఎక్కడ ఉంది మా? పెరియర్ రివర్. సో పెరియర్ రివర్ మీద ఉంది. ఓకేనా? సో మనకి నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మా షార్ట్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ జిఎస్ అనేది చాలా కవర్ అవుతుంది. ఓకేనా? అన్ని ఇంపార్టెంట్ డ్యామ్స్, రివర్స్, కొన్ని మేజర్ టాపిక్స్ మీద నేను చూస్ చేసుకొని చేస్తున్నాను అనమాట. సో షార్ట్స్ కూడా చూడండి. ఓకేనా? సో అక్కడి నుంచి మనకి చాలా బిట్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది పర్సంటేజెస్ మా. ఓకేనా? సో పర్సంటేజెస్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సిఐ ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి రేషియో అండ్ ప్రపోర్షన్. సో రేషియో అండ్ ప్రపోర్షన్లో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే x=AD/C అని. సో సమ్ ఫార్ములాస్ ఉన్నాయి కదా. సో C=AB/, 4 ఇస్తాడు. ఏ, బి, సి, డి ఇస్తాడు. సో మన డి వాల్యూ కనుక్కోవాలి. D=BC/A అలా ఫార్ములాస్ ఇస్తాడు. సో రేషియో ప్రపోర్షన్ ఈజీ అనమాట. బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే పర్సంటేజెస్ ఇచ్చాడు అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు మా. ఓకేనా? సో ఇది చూసుకోండి. హీమోఫిలియా ఇది మనకి జెనెటిక్ డిసార్డర్ అనమాట. సో దీని వల్ల వస్తుంది అంటే సో ఇది మనకి హీమోఫిలియా అనేది నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్కి సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కంక్లూషన్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మా. సో నేను ఈజీ వేలో చెప్తాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఓకేనా? సో మనకి రేషియో ప్రపోర్షన్ ఇది కూడా చాలా ఈజీ. ఏబీసీ ఫైండ్ అవుట్ చేయడమేమా, ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ఎస్ పర్సంటేజెస్ కింద చెప్పొచ్చు. ఓకేనా? సో మనం డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ద మర్జర్ ఆఫ్ రైల్వే అండ్ యూనియన్ బడ్జెట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్. సో మనకి రైల్వే అండ్ యూనియన్ బడ్జెట్ మర్జ్ చేసింది ఎప్పుడు అంటే సో 2017 to 18 మధ్యలో మనకి రైల్వే అండ్ యూనియన్ బడ్జెట్ అనేది మర్జ్ చేశారనమాట. ఓకేనామా? నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఆంబ్లమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా ఫ్రమ్ ద మౌర్యన్ డైనస్టీ. సో మౌర్యన్ డైనస్టీ నుంచి మనకి వచ్చిన ఆంబ్లమ్ ఏంటి అంటే 4 లైన్స్. సో ముందు వెనక ఇక్కడ ఉంటాయి కదా. సో ఆంబ్లమ్ 4 లైన్స్ అనమాట. ఓకేనా? సో ఇన్ విచ్ సిటీ డి జలియన్ వాలా బాగ్ మ్యాసర్. సో జలియన్ వాలా బాగ్ మ్యాసర్ ఎక్కడ జరిగింది అంటే అమృత్సర్. ఓకేనామా? సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట జలియన్ వాలా బాగ్. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే హూ రోడ్ ద బుక్ ఇండియా విన్స్ ఫ్రీడమ్. సో ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ ఎవరు రిటర్న్ చేశారు అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఓకేనా? ఏకే ఆజాద్ అని చెప్తాము. నెక్స్ట్ చూసుకుంటే మనకి సిరీస్ అనమాట. సో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ ఎల్స్. ఓకేనా? పారాగ్రాఫ్ ఇస్తాడు. దానికి సంబంధించిన పారాగ్రాఫ్ని మనం కేర్ఫుల్గా చదివి దానికి క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయాలమ్మా. ఓకేనా? సో ఇది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీ జనరేట్స్ ఇన్విజిబుల్ ఎక్స్పోర్ట్స్. ఇన్విజిబుల్ ఎక్స్పోర్ట్స్ని ఏ ఇండస్ట్రీస్ జనరేట్ చేస్తాయంటే టూరిజం అనమాట. ఓకేనామా? నెక్స్ట్ చూడండి. కాళిదాసు సమ్మన్ అవార్డ్ ఈజ్ అ ప్రెస్టీజియస్ ఆర్ట్స్ అవార్డ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యాన్యువల్లీ గవర్నమెంట్. సో మనకి కాళిదాసు సమ్మన్ ఏ స్టేట్ ఇస్తుంది అంటే మధ్యప్రదేశ్. ఓకేనామా? సో ఈ మధ్యప్రదేశ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ కాళిదాసు ప్రెస్టీజియస్ ఆర్ట్స్ అవార్డ్ అనమాట. ఓకేనామా? నెక్స్ట్ చూసుకుంటే మనకి మిర్రర్ ఇమేజెస్ మా. నెక్స్ట్ మనకి స్పీడ్ అండ్ ట్రైన్. ఓకేనా? బోత్ అండ్ స్ట్రీమ్స్. నెక్స్ట్ మళ్ళీ రేషియో ప్రపోర్షన్ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ ఏషియన్ టు హెడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ. సో ఐసీసీకి ఫస్ట్ ఏషియన్ ఎవరు హెడ్గా వచ్చారు అంటే జగమోహన్ దాల్మియా. ఓకేనా? సో ఐసీసీ ఫస్ట్ హెడ్ అనమాట. ఫస్ట్ ఏషియన్ హెడ్ అని చెప్తాము. నెక్స్ట్ మనకి ఫిగర్ సిరీస్ మా. ఓకేనా? సో మనకి గోల్కొండ ఫోర్ట్ ఎక్కడ లొకేట్ అయింది అంటే తెలంగాణ. సో ఇది మనకి ఈజీయే. ఆర్టికల్ 40 సో విచ్ ఇస్ రిలేటెడ్ టు విలేజ్ పంచాయత్. ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్ నాకు కమెంట్ చేయండి మా. ఓకేనా? సో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ మున్సిపాలిటీస్ ఏమో అమెండ్మెంట్ 74th ఆర్ 73rd అమెండ్మెంట్ అని చెప్తాము. ఓకేనా?
నెక్స్ట్ మనకి సింప్లిఫికేషన్స్ అన్నమాట, ఆర్ నెంబర్ సిరీస్, మిస్సింగ్ సిరీస్ అన్నమాట. ఇవి మిస్సింగ్ సిరీస్, ఇదేమో మనకి సింప్లిఫికేషన్స్ అన్నమాట. ఇది మనకి మనకి సింప్లిఫికేషన్స్, ఓకేనమ్మా. సో ఇవి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మా. ఇది షిఫ్ట్, ఐ థింక్ ఇది షిఫ్ట్ 2, వెయిట్. సో ఇది మనకి షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్ మా, ఓకేనా. సో 31st March 2019 సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ మా, ఓకేనా. సో ప్రీవియస్గా కూడా వీడియోస్ చేశాను, అవి కూడా చెక్ చేసుకోండి. చాలా వరకు రిపీటెడ్ కాన్సెప్ట్సే ఉన్నాయి అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మా, ఓకేనా. సో ఒకసారి మీరు కేర్ఫుల్గా చెక్ చేసి థరోగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనమ్మా. సో నేను కాన్సెప్ట్ వైజ్గా నేను వీడియోస్ కూడా చేస్తాను అండ్ మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా మోర్ వీడియోస్ నేను చేయడానికి పాసిబుల్ అవుతుంది మా, ఓకేనా. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.